అహల్యని గౌతమ్ తినడానికి కూర్చోమని అంటూ ఉండగా భానుమతి ఆగు అని గట్టిగా అరుస్తుంది. ఏంటి అన్నట్టు అందరూ భానుమతి వైపు చూడగా అహల్య నా రూము బాగా దుమ్ము పట్టిపోయింది, వెళ్ళి క్లీన్ చేయి అని అంటూ ఉంటుంది భానుమతి. అప్పుడు గౌతమ్ ఈ రాత్రిపూట క్లీన్ చేయడం ఏంటి నానమ్మ, రేపు మార్నింగ్ క్లీన్ చేస్తుంది కదా అని అనగానే లేదురా, నాకు రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, ఆ దుమ్ముతో చాలా తుమ్ములు వస్తున్నాయి, వెళ్ళి క్లీన్ చేస్తుందిలే అని భానుమతి అంటూ ఉండగా తిన్నాక చేస్తుంది నానమ్మ అని అంటూ ఉంటాడు గౌతమ్. లేదు, నేను త్వరగా తిని ట్యాబ్లెట్ వేసుకొని పడుకోవాలి అని అంటూ ఉంటుంది భానుమతి. అప్పుడు సుభద్ర నేను క్లీన్ చేస్తాను అత్తయ్య అంటూ ఉండగా తను చేస్తుందని చెప్పాను కదా అంటూ ఉంటుంది భానుమతి. అప్పుడు రాజు కూడా ఇలా అంటుంటాడు, నేను క్లీన్ చేస్తాను అమ్మగారు, అహల్యమ్మ గారిని తిననివ్వండి అని అనగానే ఏంటి నేను దానికి పని చెప్పడం మీకు ఎవరికి ఇష్టం లేనట్టుంది, ఏంటి నేను చెప్పిన పని చేయవా అని అహల్యపై మండుపడుతుంది భానుమతి. అయ్యయ్యో పెద్దమ్మగారు, లేదు నేనే క్లీన్ చేస్తాను, మొదటిసారి మీరు నాకు పని చెప్పారు, చాలా సంతోషంగా ఉంది అని అంటూ వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటుంది అహల్య. ఇక బౌల్స్ అన్నీ సర్దుతుండగా రాజు దగ్గరికి అతిథి భానుమతి వస్తారు. ఏంటి తిన్నావా అని అడుగుతుండగా లేదమ్మగారు, నాకు ఆలస్యంగా తినడం అలవాటు అంటుంటాడు రాజు. ఆలస్యంగా తినడం ఏంటి అని అతిథి భానుమతి అడుగుతూ ఉండగా అది అది నాకు మందు తాగే అలవాటు ఉంది, మందు తాగితే కానీ ముద్ద దిగదు, ఆలస్యంగా మందు తాగి తింటాను, అహల్యమ్మ గారు తిన్నాక తింటాను అని అంటూ ఉంటాడు రాజు. అవునా అని అంటూ పర్లేదులే, ప్రొద్దందాకా పని చేసి సాయంత్రం 4 చుక్కల మందు తాగడం తప్పులేదులే అంటూ ఉండగా అతిథి కొన్ని డబ్బులు ఇచ్చి బయటికి వెళ్ళి బిర్యానీ తిని మందు తాగి బయటే పడుకో, మామయ్య చూస్తే తిడతాడు అని అంటూ ఉంటుంది అతిథి. అలాగే అని సంతోషంగా డబ్బులని అందుకొని వెళ్ళిపోతుండు రాజు. ఇక ఈ బౌల్స్ అన్నీ తీసేయి, దానికి తినడానికి ఒక్క మెతుకు అన్నం కూడా ఉండకూడదు, తాగడానికి నీరు ఉండకూడదు, ఫ్రిడ్జ్ కూడా లాక్ చేసేస్తా అని అనగానే అలాగే అంటూ ఆ బౌల్స్లోని రైస్ అంతా పడేసి సింక్లో బౌల్స్ని వేసేస్తుంది అతిథి. రూమ్ క్లీన్ చేయడం అయిపోయాక అమ్మయ్య వెళ్ళి ఫ్రెష్ అయి రావాలి, తినేయాలి, ఆకలిగా ఉంది, ట్యాబ్లెట్ వేసుకోవాలి అని అనుకుంటూ రూమ్లోకి వెళ్తుంది అహల్య. ఏంటండి మా నానమ్మ చెప్పిన పనులన్నీ చేసిస్తారా మీరు అని అడుగుతూ ఇంకొకసారి చెయ్యకండి అని అడుగుతూ ఉండగా ఆ పెద్దమ్మగారు నాకు పని చెప్పడమే నాకు చాలా సంతోషం అంటుంటుంది అహల్య. అలా కాదండి, ఇంకొకసారి చెప్తే నేను చెయ్యనని చెప్పేయండి అంటుండగా అలా పెద్దవాళ్ళు చెప్తే అలా అంటానా, మా అమ్మమ్మ చెప్తే చెయ్యను అనేదాన్నా, మా అమ్మమ్మ ఎంతో ఆ పెద్ద ఆవిడ నాకు అంతేనండి అంటూ ఉండగా మా వాళ్ళు నీకెంత నెగిటివ్ చేసినా నువ్వు పాజిటివ్గానే తీసుకుంటావు కదా అంటూ ఉండగా మన ఇంట్లో పనిని మనం చేసుకోవడం తప్పేముంది గౌతమ్ గారు అంటూ ఉంటుంది అహల్య. సర్లేండి మీకు చెప్పడం వేస్ట్ అంటూ ఉండగా నేను స్నానం చేసి వస్తానండి అంటూ వెళ్ళి స్నానానికి బట్టలు తీసుకొని వెళ్ళి స్నానం చేసి తినడానికి వెళ్ళిపోతూ ఉంటుంది అహల్య. ఆకలిగా ఉంది, తిని ట్యాబ్లెట్ వేసుకోవాలి అని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర చూసేసరికి అక్కడ ఏమీ ఉండవు. మామయ్య లోపల సర్దేశారేమో అని వెళ్ళి లోపల చూస్తే కూడా అక్కడ ఏమీ కనిపించవు. ఏంటి ఏమీ లేవు, ఆకలిగా ఉంది, ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా, పోనీ ఫ్రూట్స్ అయినా ఉన్నాయేమో చూద్దాం అని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి ఫ్రిడ్జ్ లాక్ చేసి ఉంటుంది. అహల్యని చూసి అతిథి భానుమతి నవ్వుకుంటూ ఉంటారు. ఇక చేసేది లేక సుభద్రని అడగాల అని ఆలోచిస్తూ వద్దు వద్దు ఈ టైంలో డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అని వెళ్ళి వాటర్ తాగి పైకి వెళ్ళబోతూ ఉంటుంది అహల్య. అతిథి కాస్త గిల్టీగా ఫీల్ అవుతున్నా కూడా గౌతమ్కి దాన్ని దూరం చేయాలంటే ఇటువంటి పనులు తప్పవు అని మందలిస్తుంది భానుమతి. రూమ్లోకి వచ్చిన అహల్యని చూసి అప్పుడే తినేసారా అంటూ ఉండగా తినగలిగే అంత తిన్నానండి అని అంటూ ఉంటుంది అహల్య. ట్యాబ్లెట్ వేసుకోకుండా పడుకుంటున్నారేంటి అనగానే ఇప్పుడే తిన్నాను కదండి, తర్వాత వేసుకుంటాను అంటూ ఉండగా సరేనండి అంటూ పని చేసుకొని ట్యాబ్లెట్ వాటర్ అన్ని టేబుల్పై పెట్టి పడుకోబోతున్న అహల్యని ట్యాబ్లెట్ వేసుకున్నాకే పడుకోండి అని అంటూ పడుకుంటాడు గౌతమ్. ఇక అక్కడున్న ఫిష్ ట్యాంక్లో ఫిషెస్ని చూస్తూ వాటికి ఆహారం వేసి వెళ్ళి పడుకుంటుంది అహల్య. ఇక మార్నింగ్ లేవగానే నైట్ తినలేదు, ఆకలిగా ఉంది, ఇప్పుడైనా టిఫిన్ చేయాలి అని అనుకొని
కిచెన్లోకి వెళ్ళి నువ్వు అందరికీ కాఫీ పెట్టాయి మామయ్య, నేను దోశలు వేసుకుంటాను అని అంటూ దోశలు వేసుకుంటూ ఉంటుంది అహల్య. దోశలు వేసుకొని రాత్రి ఎక్కడికి వెళ్ళావు అంటూ ఉండగా ఎక్కువగా తినేసానమ్మా, వాకింగ్కి వెళ్ళాను అని అబద్ధం చెప్పేస్తాడు. నిజం చెప్తే అహల్య తిడుతుందేమో అని. అవునా, నువ్వు వాకింగ్కి కూడా వెళ్తున్నావా అని అహల్య అడుగుతుండగా ఆరోగ్యం కాపాడుకోవాలి కదమ్మా, పెద్దవాడిని అవుతున్నాను కదా అంటూ ఉంటాడు రాజు. అలాగే అని దోశలు వేసుకొని నోట్లో బుక్క పెట్టుకునే టైంలో భానుమతి అహల్య ఎక్కడ చచ్చావే అని గట్టిగా అరుస్తుంది. దాంతో తినేదల్లా ఆపేసి హాల్లోకి వెళ్తుంది. ఏంటే ఏం చేస్తున్నావు అంటుండగా అది టిఫిన్ అని అనబోతూ ఉండగా ఈరోజు కృష్ణాష్టమి, అందరూ ఉపవాసం ఉండాలి, పచ్చి గంగ కూడా ముట్టుకోకూడదు, ఎవరు వంట చేయడానికి కానీ తినడానికి కానీ వీల్లేదు అని అంటూ ఉండగా అందరూ షాక్ అవుతారు. ఇక అహల్య రాత్రి తినలేదు, టాబ్లెట్ వేసుకోలేదు, ఇప్పుడు కూడా తినకపోతే నా బిడ్డకి ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది అహల్య. ఇప్పుడు చెప్పడం ఏంటి అని గౌతమ్ అంటూ ఉండగా ఇంటికి మంచి జరగాలని కోరుకున్నారా, ఇప్పుడు చెప్పకూడదా అని అరుస్తుంది భానుమతి. ఇక ఈరోజు కృష్ణాష్టమి కదా అత్తయ్య గారు, ఈరోజు ఉపవాసం ఏంటి అంటుండగా కృష్ణుడు దేవుడు కాదా, ఉపవాసం ఉండకూడదా, ఈరోజు ఎవరు తినడానికి వీల్లేదు అని తెగేసి చెప్పేస్తుంది భానుమతి. ఇక అహల్య బాధపడుతూ ఉంటుంది. అహల్య ఆకలిని గౌతమ్ ఎలా తీరుస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.